తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లడం కలకలం రేపింది. శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో శిశువును గుర్తించిన స్థానికులు వెంటనే హాస్టల్ వార్డెన్కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న టూ టౌన్ సిఐ నాగరాజు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని శిశువును స్వాధీనం చేసుకుని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువుకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అసలు శిశువును ఎవరు వదిలి వెళ్లారు, ఏ కారణంతో వదిలి వెళ్లారన్న దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. శిశువును వదిలి వెళ్లిన వ్యక్తులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని సిఐ నాగరాజు తెలిపారు. ఈరోజు ఉదయం 6:30 గంటలకు మహిళా డిగ్రీ కాలేజ్ హాస్టల్ నందు ఒక గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు మగ శిశువు అప్పుడే పుట్టిన మగ శిశువు మృతి చెందారనే సమాచారంపై నేను అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న హాస్టల్ వార్డెన్ జయసుధ గారితో మాట్లాడి బాబు తీసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స చేస్తుంది. ఈ దగ్గర నుంచి ఇంకా పూర్తి వివరాలు తెలియదు, ఎవరు పెట్టారు విషయాలు దర్యాప్తు తెలుస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లడం కలకలం రేపింది. శ్రీకాళహస్తి మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో శిశువును గుర్తించిన స్థానికులు వెంటనే హాస్టల్ వార్డెన్కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న టూ టౌన్ సిఐ నాగరాజు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని శిశువును స్వాధీనం చేసుకుని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. చెప్పండి నారాయణ రెడ్డి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో కూడా గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన మగ శిశువును వదిలివెళ్లడం తీవ్ర కలకలం రేపింది. అంటే స్థానికులు ఆ యొక్క శిశువును కూడా గుర్తించి వెంటనే హాస్టల్ వార్డెన్ కూడా సమాచారం అందించారు. అంటే మహిళా డిగ్రీ కళాశాల సమీపంలో కూడా ఆ యొక్క మగ శిశువు ఆ యొక్క కేకలు విని స్థానికులు కూడా ఆ యొక్క చిన్నారి యొక్క సమాచారాన్ని కూడా ఆ యొక్క వార్డెన్ కు కూడా అందించారు. అయితే సమాచారం అందుకున్న వార్డెన్ కూడా వెంటనే టూటోను సిఐ కూడా సమాచారం అందించారు పోలీస్ స్టేషన్ కి. వెంటనే పోలీస్ స్టేషన్ నుంచి సిఐతో పాటు ఎస్ఐలు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యొక్క మగ శిశువును కూడా స్వాధీనం చేసుకుని వెంటనే ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో కూడా ఆ యొక్క శిశువును కూడా చేర్పించి ఆ యొక్క చిన్నారి యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తున్నారు. అంటే దీనికి సంబంధించి ఆ యొక్క శిశువును మగ శిశువును ఎవరు వదిలి వెళ్లారనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ యొక్క ఏదైతే మహిళా డిగ్రీ కళాశాలకు సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలు కూడా మొత్తం కూడా స్వాధీనం చేసుకొని ఆ యొక్క శిశువును ఎవరు వదిలి వెళ్లారనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. శోభ. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. ఎంతమంది కష్టన్నారు అసలు